సాధారణంగా తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ఫిబ్రవరి నెల అంటే అన్సీజన్ గా భావిస్తారు. కానీ ఈ నెల 21వ తేదీన విడుదలైన 4 సినిమాలు మంచి విజయాలు నమోదు చేసుకోవడం విశేషం. ఇందులో 2 డబ్బింగ్ సినిమాలు కూడా ఉన్నాయి. రామం రాఘవం, జాబిలమ్మ నీకు అంత కోపమా, రిటర్న్ ఆఫ్ ద డ్రాగన్, బాపు సినిమాలు చిన్న చిత్రాలే అయినా సరే ప్రేక్షకుల మౌత్ టాక్ తోనే బాక్స్ ఆఫీస్ వద్ద మంచి కలెక్షన్లు రాబట్టడం విశేషం. ఒకవైపు పరీక్షలు, మరోవైపు క్రికెట్ మ్యాచ్లు ఉన్న నేపథ్యంలో కూడా ఈ సినిమాలు విజయాలు అందుకోవడంతో చిన్న సినిమాల నిర్మాతలు ఖుషీగా ఉన్నారనే చెప్పాలి. తండేల్ సినిమా ఇచ్చిన శుభారంభం చిన్న చిత్రాలు కొనసాగించడం విశేషం. స్లేట్ పెన్సిల్ స్టోరీస్ పతాకం మీద విశాఖకు చెందిన ప్రభాకర్ ఆరిపాక నిర్మాణ సారథ్యంలో పృథ్వీ నిర్మాతగా, హాస్య నటుడు ధనరాజ్ దర్శకత్వంలో వచ్చిన రామం రాఘవం అభిరుచిగల ప్రేక్షకులు మన్ననలు పొందుతోంది. తండ్రి కొడుకుల సెంటిమెంట్ ఇతివృత్తంగా రాసుకున్న కథను నిజాయితీగా తెరకెక్కించారు. తండ్రిగా తమిళ నటుడు సముద్రకని, కొడుకుగా దర్శకుడు ధనరాజ్ నటించారు అనే కన్నా జీవించారు అనే చెప్పాలి. ఇన్సూరెన్స్ డబ్బుల కోసం కన్న తండ్రిని చంపించాలని చూసే కొడుకు తండ్రి మరణం తరువాత చివరకు ఎలా పశ్చాత్తాపం చెందాడు అన్నది తెర మీద చూడాల్సిందే. ప్రస్తుత కాలంలో లవర్స్ బ్రేకప్ చెప్పుకోవడం సర్వసాధారణం అయిపోయింది. ఈ బ్యాక్ డ్రాప్ తోని నటుడు దర్శకుడు ధనుష్ మేనలుడు అనిక సుందరిన్ హీరోగా నటించిన జాబిలమ్మ నీకు అంత కోపమా సినిమా యువ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటుంది. ఒక అమ్మాయి తన పెళ్లికి ఎక్స్ బాయ్ ఫ్రెండ్ ను ఆహ్వానిస్తుంది. ఇక పెళ్లిలో అతను ఏం చేశాడు అన్నది ఆద్యంతం హాస్యభరితంగా తెరకెక్కించిన ఈ సినిమా ప్రేక్షకులకు గిలిగింతలు పెడుతుందనే చెప్పాలి. పెళ్లి సన్నివేశాల నేపథ్యంలో తీసిన ఈ చిత్రం అందరినీ ఆకట్టుకుంటుందనే చెప్పాలి. ఈ సినిమాలో రమ్య రంగనాథన్, రేబియా సహా 3 హీరోయిన్లు కనిపిస్తారు. లవ్ టుడే సినిమాతో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైన హీరో ప్రదీప్ రంగనాథ్, అనుపమ పరమేశ్వరన్ జంటగా నటించిన రిటర్న్ ఆఫ్ ద డ్రాగన్ బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్లు కొల్లగొడుతుంది. కథ ఇంతకు ముందు సినిమాల్లో చూసినట్టు ఉన్నా సరే కథనం మాత్రం ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటుంది. ఒక అమ్మాయి ప్రేమ కోసం కాలేజ్ టాపర్ గా ఉండే హీరో లోఫర్ గా ఎలా మారాడు, తీరా బ్రేకప్ కావడంతో ఏం చేశాడు అన్నది తెరపై చూడాల్సిందే. ముఖ్యంగా క్లైమాక్స్ లో ప్రేక్షకులు భావోద్వేగాలకు గురయ్యి కంటతడి పెడుతున్నారు. బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్, దర్శకుడు శంకర్ ఈ సినిమా మీద ప్రశంసల వర్షం కురిపించడం విశేషం. ఈ సినిమాను యువ ప్రేక్షకులు విశేషంగా ఆదరించడం విశేషం.